ఒక 2 రోజుల క్రితం కాంట్రాక్టు కార్మికుల రెగ్యులైజేషన్ ప్రక్రియ ప్రారంభించింది. మరి కాంట్రాక్టు రెగ్యులర్ ప్రక్రియను దాదాపు 2/6/2014లో మరి ఆపేశారు. అప్పటి నుంచి కూడా కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, వివిధ రకాల కార్మికులందరూ కూడా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో అన్ని చోట్ల కూడా మరి పనిచేస్తున్నారు. మరి అప్పటి నుంచి ఆపేసినటువంటి వాళ్ళకు ఆ రోజు నుంచి రెగ్యులర్ చేయకుండా మరి అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళనే రెగ్యులర్ చేస్తూ ఉండడం మరి కరెక్ట్ కాదు. మరి కాబట్టి ప్రభుత్వము మరి అన్ని కాంట్రాక్ట్ కార్మికులను అన్ని తరగతుల మరి కార్మికులందరినీ కూడా నాన్ పర్మనెంట్ కార్మికులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా మరి ఏదైతే ప్రభుత్వము మరి ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కూడా మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి తీర్పిచ్చిన నేపథ్యంలో మరి రెగ్యులర్ చేయాలా చేయకపోవడం, మరి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగు, టెంపరీ, పర్మనెంటు, ఎన్ఎంఆర్, కంటింజెంటు, ఈ విధ రకాల టైం స్కేల్ ఉద్యోగులు ఈ విధ పేర్లతో ముద్దు పేర్లతో పనిచేయించుకుంటుంది ప్రభుత్వము. తక్కువ జీతాలు ఇస్తూ ఉంది, సమాన పనికి సమాన వేతనం లేదు, మరి రెగ్యులర్ లేదు. మరి దీనివల్ల మరి కొంతమంది కార్మికులు ఇటీవల కాలంలో హైకోర్టుకు పోయారు. హైకోర్టుకు పోతే మున్సిపాలిటీలో పనిచేసే ఎంప్లాయీస్ను, తెలుగు గంగా లాంటి ప్రాజెక్టులో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి మరి హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చినా కానీ మరి రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు ఈ 2 ఏళ్ల కాలము గడిచిపోయింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ 2 ఏళ్ళు పట్టించుకోకుండా ఇప్పుడు ప్రక్రియ ఇంకా ప్రారంభిస్తాము, ఇప్పుడు ప్రారంభించండి అని నంగనాచ మాటలు చెప్పడం అనేది బాగలేదు. ఇది ఎట్టకేలకు మరి ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచారు. మరి దాన్ని మరి ఏదైతే 30 యాక్టు 2023 తెచ్చిన దాన్ని కంపల్సరిగా అమలు చేయాలా. ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ ఇతర నాన్ పర్మనెంట్ ఉద్యోగులు 3 సంవత్సరాలు సర్వీస్ ఉండే వాళ్ళను లేదా 5 సంవత్సరాలు సర్వీస్ ఉండే వాళ్ళను కూడా మరి ఆ ప్రాతిపాదికన మీరు ఒక నిర్దిష్ట ప్రాతిపాదికను ఏర్పాటు చేసి ఆ ప్రాతిపాదికన పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. అవన్నీ ఏం చేయకుండా మరి ఊరికి ప్రక్రియలు ప్రారంభించినామంటే మరి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళ తరబడి ఒక్కొక్కరు 15 ఏళ్ళు 20 ఏళ్ళు మరి ఒకే రంగంలో పనిచేస్తున్నారు. ఈరోజు వివిధ మన ప్రభుత్వ శాఖలలోనూ, అనేక ప్రాజెక్టులలోనూ, ధార్మిక సంస్థల్లోనూ, అనేక గవర్నమెంట్ సొసైటీలలోనూ అనేక మంది మరి లక్షల వేల సంఖ్యలో ఈరోజు కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ ఎవరైతే నాన్ పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి విధానం ప్రకటించి ఆ ప్రక్రియను వేగవంతంగా అమలు చేయాలని, అందరినీ మరి రెగ్యులర్ చేయాలని చెప్పేసి మరి ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఇటువంటి మీరు చేయకపోతే ఇటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా చైతన్యపరిచి రాబోయే కాలంలో మరి పోరాటాలకు కూడా సమాయత్తం అవుతాము. కాబట్టి మీరు ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.